హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఈరోజు న్యూస్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. దానికంటే ముందు ఈ స్క్రీన్లో చూస్తున్నట్టుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు గ్రూప్ డి నోటిఫికేషన్ని 2024 విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా 2025 ఫిబ్రవరి 22తో ముగిసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 32,438 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు అనేది మెన్షన్ చేశారో వాటన్నిటికీ క్వాలిఫికేషన్గా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా 10th ఆర్ ఐటీఐగా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ స్క్రీన్ పైన మీరు చూడవచ్చు. అయితే ఈ క్వాలిఫికేషన్ విషయమై ఐటీఐ వాళ్ళు కొంతమంది దీనిపైన కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తీర్పు ఈరోజు వెలువడడం జరిగింది. అయితే గ్రూప్ డి పరీక్షలకు సంబంధించిన ఈ కోర్టు కేసు ఈరోజు తీర్పు వెలువడింది. ఈ తీర్పు అనేది రైల్వేకు అనుకూలంగా రావడం జరిగింది. అదేవిధంగా పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. దీంతో పరీక్షా ప్రక్రియకు ఉన్న అన్ని న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే ఈ తీర్పులో ఏమని మెన్షన్ చేశారు? 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అదేవిధంగా ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఇద్దరు కూడా అర్హులుగానే ధృవీకరించబడింది. దీంతో ఎగ్జామ్ నిర్వహించడానికి అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. అయితే గతంలో ఈ ఎగ్జామ్ సిబిటి బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఒక నోటీస్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ 17th నవంబర్ నుంచి మొదలు కాబోతున్నాయి. 17th నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎండ్ అవుతాయి అన్నట్టుగా నోటీసు విడుదల చేయడం జరిగింది. మరి నవంబర్ 17th అనేది ఎన్నో రోజులు లేదు, దగ్గరలోనే ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కోర్టు కేసు తీర్పు కూడా ఒకటి అడ్డంకిగా మారి ఉండింది. కాబట్టి మరి దానికి సంబంధించిన ఇదే షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తారా, మరి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాల్సింది.